మీకు వచ్చే శాలరీ ప్రకారం మీ లైఫ్ని మీరు ప్లాన్ చేశారా లేదా? నమస్కారం, నేను మీ శేఖర్ మెట్ల. ఈరోజు ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ, ఫైనాన్షియల్గా మనం మన కెరీర్ని ప్లాన్ చేసుకునేటప్పుడు మనీ కానీ లైక్ శాలరీ కానీ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయిపోతుంది. ఒక మంత్లీ శాలరీ మీరు ఎర్న్ చేస్తున్నప్పుడు దాన్ని మీరు ఏ విధంగా లైక్ మంత్లీ శాలరీ ఎర్న్ చేసిన తర్వాత ఖర్చు పెట్టేటప్పుడు దాన్ని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము, ఏ అవసరాలకు మనం యూజ్ చేస్తున్నాము మనీని. లైక్ మన ఫ్యామిలీ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ ప్రయారిటీ మనం ఇవ్వాలి. అండ్ అదేవిధంగా లైక్ డిపెండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మనం ప్రయారిటీ ఇవ్వాలి. అండ్ శాలరీని లైక్ ఒక 25,000 ఎగ్జాంపుల్ పర్ మంత్కి ఎర్న్ చేసే పర్సన్ ఉన్నాడు అనుకుందాం. 25 అవ్వచ్చు, 50,000 అవ్వచ్చు, మేబీ 1 lakh రూపీ అవ్వచ్చు, 5 lakhs అవ్వచ్చు, 10 lakhs అవ్వచ్చు. ఆ రేషియోని మీరు ఆ విధంగా మీరు అప్లికేబుల్ చేసుకోండి పర్సంటేజ్ ప్రకారం. నేను ఒక 25,000 వచ్చే ఒక సింపుల్ ఎంప్లాయీ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ అంటే సరిపోవటం లేదు మనీ అవచేసేసుకుని కంప్లీట్ చేసుకుని, అండ్ అక్కడి నుంచి లైక్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేయటం, అంటే లైక్ మనీని ఎర్న్ చేసేసుకున్న మనీని మళ్ళీ అంటే డబ్బులు సరిపోవట్లేదు కదా, క్రెడిట్ కార్డులో బుక్ చేసుకోవడం లేకపోతే యూజ్ చేసుకోవడం, మనీని పర్చేజెస్ చేయడం, మళ్ళీ నెక్స్ట్ మంత్ రాగానే బిల్ జనరేట్ అవగానే పే చేసుకుని మళ్ళీ దే హ్యావ్ టు స్టార్ట్ అనమాట. సైకిల్ ఇలాగే సైకిల్ తిప్పుతున్నారు. మరి బాగానే ఉంది, ఇదంతా మేనేజ్ చేసుకుంటున్నారు కదా అని. మరి శాలరీని ఫస్ట్ మీరు డిస్ట్రిబ్యూషన్ ఏ పార్ట్స్కి యూజ్ చేస్తున్నారు, లేదంటే అనవసరమైన థింగ్స్ లైక్ విచ్ ఈజ్ ఎసెన్షియల్, విచ్ ఈజ్ నాట్ ఎసెన్షియల్ ఎర్నింగ్స్ అనేది ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ శాలరీ వచ్చింది, వెరీ సింపుల్గా మనీ తీసుకుని లైక్ మేబీ ఈఎంఐకి ఒక పేమెంట్ అని, అండ్ బ్యాంక్ లైక్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ అని, స్వైపింగ్ వెరీ ఈజీగా వచ్చిన పేమెంట్ని మనం వెరీ ఈజీగా స్వైపింగ్ చేసేసుకుని దాన్ని కంప్లీట్ చేసేసుకుని అరే డబ్బులు లేవు అనుకుంటూ సమ్వన్ ఫ్రెండ్స్ ఉంటారు హెల్ప్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా మరి వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి అనేది కూడా మీరు ఆలోచించాలి. హౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అందుకని మీరు ఏది ఇంపార్టెంట్ ఖర్చు పెడుతున్నాము, దేనికి ఇంపార్టెంట్ ప్రయారిటీ తగ్గించవచ్చు అనేది ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ పిల్లలు వాళ్ళ చదువులకి హ్యూజ్ మనీ మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం అవుతుంది. ఎందుకంటే మన పిల్లలు ఇంకా బాగా చదవాలి, ఇంటర్నేషనల్ స్కూల్లో చదవాలి, వీ హ్యావ్ టు స్పెండ్ సమ్ మనీ. అండ్ ఫీజులు కూడా ఏం తక్కువ రేట్లలో కూడా ఉండట్లేదు ఎర్నింగ్స్ ప్రకారం. సో లైక్ మీరు బడ్జెట్ని జాగ్రత్తగా మీకు వచ్చే అమౌంట్లో సమ్వాట్ నేను ఎట్లా సజెస్ట్ చేయగలంటే అట్లీస్ట్ 40% అయినా సరే మీరు సేవింగ్ దానికి ప్లాన్ చేసే విధంగా మీ శాలరీ ప్రకారం మీ యొక్క లైఫ్ స్టైల్ని బిల్డ్ చేసుకుంటూ ఉండాలి. ఆ విధంగానే హౌస్ రెంట్ అవ్వచ్చు, ఓన్ హౌస్ అవ్వచ్చు, లేదంటే మీ ఖర్చులు కిరాణా ఐటమ్స్ అవ్వచ్చు, లేకపోతే హౌస్ హోల్డింగ్, క్లోత్స్, సమ్ వాట్ ఎవర్ ఇట్ ద మెయింటెనెన్స్ యూ హ్యావ్, ఇవన్నీ కూడా ఒక 40% టు అరౌండ్ లైక్ లీస్ట్ లెవెల్లో 30% to 40% అన్నా సరే మీరు సేవ్ చేయడానికి హై ప్రయారిటీ ఇవ్వాలి. సో ఇవి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉంటారు. అండ్ అదేవిధంగా మీకు ట్రేడింగ్ తెలుసుంటే ట్రేడింగ్స్లో కానీ షేర్స్లో మీకు తెలుసుంటేనే ఫైనాన్షియల్ ప్లాన్స్ ఎప్పుడు కూడా మీకు అవగాహన ఉంటేనే మీరు స్టెప్ తీసుకోండి. అన్లెస్ అంటిల్ మా ఫ్రెండ్ చేశాడు నేను చేస్తున్నాను, మా కజిన్ చేస్తున్నాడు ఎట్లాగైనా నాకేంటో చెప్పట్లేదు నేను చేసేస్తాను అంటే లైక్ ఇక్కడ ఎట్లా ఉందంటే నేను చేయగలననే థాట్ ఒక్కటి బాగుంది మీకు, కాకపోతే మిమ్మల్ని చాలా లైక్ న్యూసెన్స్లోకి తీసుకెళ్ళిపోతుంది. మనీతో గేమ్ అది. సో అందుకని మీకు అవగాహన ఉంటేనే ఇలాంటి ఫినాన్షియల్ రిస్కులు తీసుకోండి, లేదంటే యూ గో విత్ అన్ అడ్వైస్. దట్ వుడ్ బి గ్రేట్ వే. అంటే ChatGPT ఉంది కదా, ఎనీ అడ్వైజర్స్ ఇవాళ ఇస్తుంది కదా అని గుడ్డిగా నమ్మొద్దు. ఎందుకంటే ChatGPT విల్ ఆల్సో గివ్ 99% అక్యురేట్ అండ్ 1% యూ హ్యావ్ టు చెక్ ఇట్ విత్ ద డేటా విచ్ ఈస్ క్రియేటెడ్ బై ChatGPT. సో అందుకని అండ్ ఫైనాన్షియల్ లైక్ మన బ్యాంక్ FDs ఉన్నాయి సేవింగ్స్లో పెట్టాలనుకుంటే, మరి ఇంకా అవగాహన కావాలి నాకు అనుకుంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. లంసమ్ పే చేయొచ్చు, మంత్లీ ఇంతని 2,000 5,000 మీ పేషెన్స్ని బట్టి 500 కూడా చాలా మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేస్తున్నాయి. మీరు దాచుకునే డబ్బులు మంత్లీ అండ్ ఇంట్రెస్ట్ ఎట్లా వస్తుంది దీని గురించి ఒక అడ్వైజర్తో డిస్కస్ చేయండి. హీ విల్ గివ్ యూ మోర్ లైక్ డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్ అనమాట. అదేవిధంగా గోల్డ్ బై చేసుకుని పెట్టుకోవడం, ఎందుకంటే హ్యూజ్ రేట్లు మార్కెట్లో మనకి గోల్డ్లో కూడా పెరుగుతుంది రేట్లు. సో ఎలా పర్చేస్ చేయాలి, ఎలా ప్రాసెస్ అవ్వాలి, ఒక షాప్ కీపర్ని కానీ అడ్వైజర్ని కానీ అప్రోచ్ అవ్వండి ఈ వేలో.
దిస్ ఇస్ ద ఫైనాన్షియల్ ప్లాన్ మీరు కనుక చేసుకుంటే, ఒక 5 years 10 years 15 years ప్లాన్స్ కనుక ప్లాన్ చేసుకుంటే ఒక మంచి హ్యూజ్ స్ట్రాంగ్ పొటెన్షియల్ ఆఫ్ బిల్డింగ్ అనే ప్లాన్ని మీరు క్రియేట్ చేసుకోగలరు. దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ యూ అండ్ షేర్ మై డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్, ద శాలరీ అండ్ సేవింగ్స్. అండ్ క్రెడిట్ కార్డుని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, వెరీ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, క్రెడిట్ కార్డ్ ఇచ్చేది మనకి ఒక లైక్ సెక్యూర్గా మీకు ఎప్పుడన్నా అవసరమైనప్పుడు ఇమీడియట్గా యూ కెన్ యూజ్ ఇట్ అండ్ పే లేటర్. 45 days అనే మనకి చాలా వరకు కార్డ్స్ మనకి ఫీజిబిలిటీ మనకు అందుబాటులోకి తెస్తుంది. అయితే క్రెడిట్ కార్డ్ని ఫ్లెక్సిబుల్గా వాడే విధానం ఏంటి, మీరు యూజ్ చేసుకోవచ్చు, దాంట్లో తప్పు లేదు. అయితే ఇది అప్పు నేను తీసుకున్నాను, వితిన్ 45 daysలో ఇంట్రెస్ట్లు కానీ ఎడిషనల్ అమౌంట్లు నేను కట్టకుండా వితిన్ 45 daysలో ఐ కెన్ పే అండ్ ఐ కెన్ మేనేజ్ అనుకుంటే డెఫినెట్గా యూ కెన్ యూజ్ ద క్రెడిట్ కార్డ్ అండి. అంతేగాని అన్నెసరీ కట్టలేకపోవటం, వాడేసేయటం డబ్బులు ఉన్నాయి కదా అని లిమిట్ లెవెల్స్ ఉంటాయి కదా, 50,000 75 1 lakh whatever it, మీ ఫినాన్షియల్ క్యాపబిలిటీని బట్టి వాళ్ళు లైక్ దే ఇంక్రీజ్ ద లిమిట్స్ అనమాట. మరి పెనాల్టీలు పడేటట్టు ఇంట్రెస్ట్లు కట్టేటట్టు ఆ వేలో క్రెడిట్ కార్డు వాడుతుంటే ఈ రోజే దాన్ని స్టాప్ చేయండి. ఎందుకంటే దట్ విల్ టేక్ యూ టు ద అనదర్ లెవెల్ అనమాట. అంటే శాలరీ రాగానే ఇమీడియట్గా క్రెడిట్ కార్డ్కి ఇచ్చే పేమెంట్ ఇచ్చేసేయటం, మళ్ళీ దాన్ని ఆ దాంట్లో ఉన్నాయి వాడేసుకుని ఎందుకు ఈ టైం వేస్ట్ చేస్తున్నారు మీరు? దీనివల్ల మీ యొక్క కెరీర్ని డెవలప్ చేసుకునే ఆలోచనలు కూడా మీరు మైండ్ పెట్టలేరు. సో ఏం చేస్తున్నాం అనేది ఒక సెకండ్ పాజ్ చేసుకుని మీరు ఆలోచించండి ఈ విషయంలో. లేదు 45 daysలో ఐ కెన్ అక్యురేట్గా నేను పే చేసేస్తాను ఆన్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం, ఐ కెన్ యూజ్ ఇట్ అండ్ రీపే అనుకుంటే డెఫినెట్గా యూజ్ చేసుకోవచ్చు, దాంట్లో తప్పులేదు. అండ్ అదే విధంగా ఇక్కడ మనం కనుక చూసుకుంటే నెక్స్ట్ ప్లాన్లో ఎస్ ఫైనాన్షియల్ ప్లాన్ అంతా చక్కగా చేసుకున్నారు, బాగానే ఉంది. మరి సడన్గా అంటే నేను ఇట్లా మాట్లాడుతున్నాను కదా, ఇలాంటి పాసిబిలిటీస్ ఉంటాయా అనేది వద్దు. సడన్గా మీ జాబ్ లాస్ అయితే ఎందుకు అవ్వవు? పర్మనెంట్గా జాబ్ అంటే ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలో ఏఐ టూల్స్ రివాల్యూషన్ వచ్చిన తర్వాత ఎందుకు జాబ్ లూజ్ అవుతుంది అనేది కూడా యాక్యురేట్గా నాకు తెలియదు. బట్ కంపెనీస్ ఆర్ సేయింగ్ ఏఐ రివాల్యూషన్, వీ హ్యావ్ ఎన్ సమ్ అదర్ ప్లాన్స్, సో దీస్ జాబ్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ అని ఫైరింగ్ జరుగుతుందా లేదా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. అదేవిధంగా ఆటోమేషన్స్ ఎక్కడైతే వస్తున్నాయో అలాంటి కెరీర్లో కనుక మీరు ఉంటే మీ కెరీర్ని ఇమీడియట్గా ఏఐ టూల్స్తో స్టాప్ చేసుకుని స్విచ్ అవ్వడానికి ప్రయత్నించండి. సో ఇలాంటి ట్రావెల్లో మీ జాబ్ లూజ్ అయితే, లాస్ అయితే మరి మీరు ఒక 3 months to 6 months మళ్ళీ ఇంకో జాబ్ని ప్రయత్నించడానికి మీ ఫ్యామిలీని సర్వైవ్ చేసుకుంటూ నెక్స్ట్ ముందుకు తీసుకెళ్ళగలరా? ఇలాంటి బడ్జెట్ ప్లాన్ మీ చేతిలో ఉందా? అంటే క్విక్ స్విచ్ బటన్ ఇమీడియట్గా స్విచ్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్లో స్విచ్ కొడితే ఇమీడియట్గా మీ అకౌంట్లోకి రెడీమేడ్ ఫండ్ అనేది అందుబాటులో ఉందా? మీ హెల్త్కి సంబంధించిన ఎమర్జెన్సీకి కానీ లైక్ ఇలాంటి సినారియో వచ్చినప్పుడు కానీ దీనికి ఎలాంటి ప్లాన్ మీరు చేస్తున్నారు? ఎస్, మ్యూచువల్ ఫండ్లో కానీ సమ్వేర్ ఎల్స్ ఎఫ్డీల్లో కానీ బ్యాంక్ గ్యారంటీస్లో కానీ ఇలాంటి వాటిల్లో ఫండ్ ఏం చేస్తుంది? మ్యూచువల్ ఫండ్స్ నుంచి కూడా వితిన్ 2 working daysలో ఇమీడియట్గా మీకు ఫండ్ అందుబాటులోకి తీసుకొస్తుందండి. సో చెక్ చేసుకోండి మీరు ఏ విధంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు 25,000 వచ్చేదానికి నేను 20,000 ఈఎంఐలకి టీవీ కొన్నాను, కారు కొన్నాను, ఇల్లు కొన్నాను, హౌస్ ప్లాన్ చేస్తున్నారు కదా. దానికి కనుక మీకు ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఒక కమెంట్ ద్వారా తెలియపరచండి. హౌస్కు సంబంధించి లైక్ రెంట్ హౌస్, ఓన్ హౌస్ ఆర్ ఓన్ హౌస్ బై లైక్ బయింగ్ విత్ లోను అండ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ లోన్తో పర్చేజ్ చెయ్యొచ్చా, చేయకూడదా? నాకున్న అవగాహనతో వీడియో చేయమంటే డెఫినెట్గా ఐల్ టెల్ యూ అండ్ ఐల్ షేర్ యూ ఫ్యూ డీటెయిల్స్ వేర్ యూ హ్యావ్ టు టేక్ ఎ డిసిషన్ ఆర్ నాట్. ఈ డిసిషన్లు తీసుకోవటం కానీ ఇవన్నీ కూడా పూర్తిగా మీ యొక్క క్లారిటీగా మీ మైండ్తో మీరు డిసిషన్ తీసుకోండి. అది నేను ఈ వీడియోని ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ మీకు అవగాహన కల్పించడానికి మాత్రమే మీకు ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఫైనాన్షియల్గా కానీ లేదు ఈ మ్యూచువల్ ఫండ్స్ తీసుకోండి అని కానీ లేదంటే ఈ బ్యాంకులో ఎఫ్డీలో చేస్తే ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది కానీ ఇలాంటి కల్పితాలు కానీ ప్రేరేపితాలు ఇలాంటివి దీంట్లో ఈ ఎంటర్టైన్మెంట్ మా నుంచి మేము చెయ్యము. మీకు ఓ పర్టిక్యులర్ ఫినాన్షియల్ అడ్వైజర్తో ప్రొఫెషనల్గా క్లీన్గా మీరు
స్ట్రాంగ్గా ఒక 4-5 సిట్టింగ్స్ కానీ 4-5 విజిట్స్తో మీరు తీసుకున్న నిర్ణయాలు 10 years 15 years అట్లా ప్లాన్ చేసుకుంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వగలరు. ఈ రోజుల్లో జెన్జీ యూత్ ఎవరైతే బిగినర్స్ కెరీర్ని స్టార్ట్ చేస్తున్నారో, ఇప్పుడు దాకా మనకి ప్రతిదీ రూపాయి డాడీ ఇవ్వటం మమ్మీ ఇవ్వటం ఇలా మీద డిపెండ్ అయ్యాం. ఈరోజు మనకు శాలరీ వచ్చింది ఒక 25, 35, 45. మనం ఎందుకు ప్రతిదానికి ఇట్లా కాంప్రమైజ్ అవ్వాలి? వీ హ్యావ్ ఎన్ వింగ్స్. సో 35,000 వస్తే 35 కంప్లీట్ చేసుకోవడానికి ఏదో ఒకటి కొనేయాలి, ఏదో ఒకటి బుక్ చేసేయాలి, ఏదో ఒకటి తెచ్చేసుకోవాలి. సంథింగ్ లావియష్గా బతుకుతున్నాము అని భ్రమలో ఉంటున్నారు. దాని నుంచి మీరు బయటికి రండి. సేవింగ్స్ మీద మీ యొక్క కెరీర్ని స్ట్రాంగ్గా ఎట్లా బిల్డ్ చేసుకోవచ్చు, మీ కెరీర్ని నెక్స్ట్ లెవెల్కి ఎట్లా తీసుకెళ్ళొచ్చు, ఇలాంటి ఆలోచనలతో ముందుకెళ్తే ఉద్యోగం పోయినా, జనరల్గా ఇలాంటి ఆలోచనలు ఉంటే మీ ఉద్యోగాలు పోవు. అలా ఉద్యోగాలు పోయినా మీ యొక్క కెరీర్ ప్లాన్ని లైఫ్లో ఎక్కడా కూడా వెనకడుగేయకుండా, మీ మైండ్లో ఇంకొక నెగిటివ్ థాట్స్ అనేవి కూడా ఎంటర్టైన్ అవ్వకుండా మీరు హోల్డ్ చేసుకోగలరు. ఒక్కొక్కసారి చాలా బాధగా ఉంటుంది. కెరీర్ స్టార్ట్ చేసి 2-3 yearsలోనే కుంగుబాటుతో బిల్డింగ్ పైనుంచి దూకేశారని, స్ట్రెస్తో సమ్వేర్ ఎల్స్ లైక్ సంథింగ్ ఈజ్ దే ఆర్ డూయింగ్ సమ్ హ్యాపెనింగ్స్ అని, అట్లా మీరు అతి సింపుల్గా ఇంత మంచి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించకండి. మీ యొక్క ఆలోచనలే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి. దృఢంగా మిమ్మల్ని మీరు నమ్మండి. ఉద్యోగం స్ట్రెస్ భారీగా ఇంపాక్ట్ పడుతుంది మీకు అనిపిస్తే ఉద్యోగం లీవ్ చేసి కొంత రెస్ట్ తీసుకుని ఇంకో జాబ్ ట్రై చేయండి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని, మీ పేరెంట్స్ని, పిల్లల్ని అర్ధాంతరంగా వదిలేసి లీవ్ చేయొద్దు. మీ యొక్క అడుగులే మిమ్మల్ని స్ట్రెస్లోకి నెట్టుతాయి. ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు తీసుకున్న నిర్ణయాలే మిమ్మల్ని హెవీ స్ట్రెస్లోకి మిమ్మల్ని నెట్టుతాయి. లైక్ ఒక హోమ్ లోన్ కానీ, ఒక ప్రతిదీ లోన్లో డిపెండ్ అయిపోయి నెక్స్ట్ మంత్లో మనం బయటికి వెళ్తే మన కెరీర్ ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, ఇవన్నీ లాక్స్ నుంచి నేను ఎట్లా బయటపడగలను? సామాన్యమైన జీవితాన్ని మీరు బిగులు పెట్టండి. ప్రశాంతంగా అడుగులు ముందుకేయండి. మీ కెరీర్ని, ఉజ్వల భవిష్యత్తుని నిర్మించుకోండి. వీడియో నచ్చినట్టయితే కమెంట్ ద్వారా ఎలాంటి వీడియోస్ మీరు రిక్వైర్మెంట్, లైక్ మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారు, అదేవిధంగా వీడియో కూడా నచ్చిందా లేదో కూడా కమెంట్ చేయండి. ఎందుకంటే మా యొక్క ఎక్స్పీరియన్స్ మరి ఇది ఒక పెద్ద సోదిలాగా ఉంది, వినటానికి చాలా కామనే కదా, ఏముంది దీంట్లో, ఫైనాన్షియల్ ప్లాన్ ఆ మాత్రం చేసుకోలేమా, ChatGPTని వాడతాం కదా, సో మెనీ క్వశ్చన్స్. ఎస్, లెట్స్ టేక్ ఎ ఛాలెంజ్ టు కమెంట్ ఇట్. ఓకే, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.